గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం మార్నింగ్ అనుకున్నట్టు ప్రియాంబుల్ మీద ప్రవేశిక మీద ఒక క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసరికి ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది తగిన రాజ్యాంగ నిబంధనలతో వివరించండి. దీని ముందు వచ్చి దీని పరిచయం ఎలా ఉండాలంటే పరిచయంలో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. ఫస్ట్ ఏం చెప్పారు, భారత రాజ్యాంగానికి ఆత్మ ప్రాణం వంటిదిగా ప్రవేశికను పేర్కొంటారు. దాని తర్వాత ఇక్కడ ఏం చెప్పాలంటే ప్రవేశిక ఆచరణలో అమలు చేయలేనిది అంటే నాన్ జస్టిసబుల్, అది ఇక్కడ మీరు చెప్పేయాలి. ప్లస్ ఇంకేం చెప్తున్నాం మనం, ఇది యొక్క రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు, రాజ్యాంగం యొక్క మూలతత్వాన్ని, రాజ్యాంగ నిర్మాతల ఆశలు ఆశయాలు అంటే నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానమే ప్రవేశిక అనేది కూడా ఇండైరెక్ట్గా ఈ పరిచయంలో మనకు వచ్చేసింది. పరిచయం అనేది ఎప్పుడు కూడా ఒక 4 to 5 లైన్స్కి మనం స్ట్రిక్ట్ అయి ఉంటే అంటే ఒక 30 words మ్యాక్స్ మించకుండా పరిచయం రాస్తే చాలా నీట్గా ఉంటుంది. ఈ పరిచయం మరోసారి చదివి వినిపిస్తే చూడండి. భారత రాజ్యాంగానికి ఆత్మ ప్రాణం వంటిదిగా ప్రవేశికను పేర్కొంటారు. ఇది ఆచరణలో అమలు చేయలేనిది అయినప్పటికీ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఉద్దేశాలు, రాజ్యాంగ మూలతత్వం, రాజ్యాంగ నిర్మాతల ఆశలు ఆశయాలని ప్రతిబింబిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, తగిన రాజ్యాంగ నిబంధనలు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది. ప్రవేశికను ప్రతిబింబించే రాజ్యాంగ నిబంధనలు చూడండి. ప్రవేశికలు ఏముంటాయి, ప్రతంత్రాలే. రాజ్య ఆదర్శాలు అనేవి ఏమిటి, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సమైక్య సమగ్రత మరియు పౌరుల రాజ్యం కల్పించిన ఆశయాలు ఏమిటిది, న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వ్యక్తి గౌరవం. ఇవన్నీ కూడా మనకు ప్రవేశికలోని వర్డ్సే. ఇవన్నీ కూడా ఒక దగ్గర వచ్చేసాయి అనుకోండి, చూడడానికి ఓకే తన ప్రవేశిక మీద పూర్తి అవగాహన ఉంది అని ఎగ్జామినర్కి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉన్నాయో చూసారా, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సమైక్యత సమగ్రత ప్లస్ న్యాయం జస్టిస్, న్యాయం ఏ న్యాయాలు, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వ్యక్తి గౌరవం, వీటన్నిటికి కూడా మళ్ళీ రాజ్యాంగంలో ఎక్కడెక్కడ ఇవన్నీ ఉండే వాటి ఆర్టికల్స్ అన్నీ ఇప్పుడు మనం కింద రాసుకుంటూ రావాలి. సో ఫస్ట్ చూడండి ఏముంది, సర్వసత్తాక సార్వభౌమత్వం ఉంది. సార్వభౌమత్వం అనేది రాజ్యాంగంలో ఏ అధికరణలో ఉంది అంటే అధికరణ 51, ఆర్టికల్ 51. సో ఏముంది ఆర్టికల్ 51, భారతదేశం సర్వస్వతంత్రంగా తన విదేశాంగ విధానాలను రూపొందిస్తుంది. సో ఈ ఆర్టికల్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏ ఆర్టికల్, సార్వభౌమత్వం సోవర్నిటీకి ఆర్టికల్ 51 అని వచ్చేసరికి సర్వస్వతంత్రంగా తన విదేశాంగ విధానాలను రూపొందిస్తుంది. నెక్స్ట్ ఏంటి, రాజ్యంలో ఉండే ఏ ఇతర సంస్థ కానీ రాజ్యం కన్నా ఉత్తమమైనది కాదు, ఉన్నతమైనది కాదు అని అండ్ మీన్స్ ఎక్స్టర్నల్ సోవర్నిటీ కాదు ఇంటర్నల్ సోవర్నిటీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్లస్ రాజ్యం యొక్క అంతర్గత వ్యవహారాలలో విదేశీ జోక్యం సహించదు అనే బహిర్గత సార్వభౌమాధికారాన్ని కూడా కలిగి ఉంది ఆర్టికల్ 51. సో సార్వభౌమత్వం మన ఫినిష్, సర్వసత్తాక సార్వభౌమ ఎంత అధికరణ 51. నెక్స్ట్ సామ్యవాదం. సామ్యవాదం అనేది ఏ ఆర్టికల్లో ఉందంటే సామ్యవాదం అనేది ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఆదేశిక సూత్రాల్లోని అధికరణలో ఈ అధికరణలన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఏంటివి 38, 39, 39A అండ్ 43. ఈ 4 అధికరణలు కూడా సామ్యవాదం గురించి అంటే సమాజంలోని అసమానతలు తగ్గించడానికి మరియు ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడానికి పొందుపరచడం జరిగింది. ఓకే, సామ్యవాదం అంటే ఏంది, ప్రజా శ్రేయస్సు. ఈ భావం ఎక్కడుంది, ఆదేశిక సూత్రాలు ఉంది. ఏ అధికరణలో ఉంది, అధికరణ 38, 39, 39A అండ్ 43. ఈ 4 అధికరణలు కూడా సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడానికి ఉంది. నెక్స్ట్ ఏముంది, లౌకికత్వం. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేశారు. దీంట్లో ఏముంది, లౌకిక తత్వం ఉంటుంది అన్ని మతాల పట్ల సమాన వైఖరిని ప్రదర్శించడం. ఇది ఎక్కడుందంటే ప్రాథమిక హక్కుల్లోని అధికరణ 25 నుంచి 28 వరకు. ఇది ఏముంది, పౌరులకు ఏం కల్పిస్తుంది, అధికరణ 25 నుంచి 28 వరకు. ఒకటి మతపరమైన స్వేచ్ఛ. మతపరమైన స్వేచ్ఛ ఒక్కటే కల్పించట్లేదు, ప్లస్ మతపరమైన విషయాల్లో ప్రభుత్వం తటస్థ వైఖరి చూపిస్తుంది. ప్రభుత్వం ఏ వైఖరి, తటస్థ వైఖరి. ఓకే, అలానే
29-30లో కూడా మైనారిటీలకు, ఇక్కడ మతపరమైన మైనారిటీ ఉంటుంది, భాషాపరమైన మైనారిటీ, అన్ని రకాల మైనారిటీలకు కూడా ఏముంది, విద్య మరియు సాంస్కృతిక హక్కును పరిరక్షిస్తుంది. సో లౌకికత ఉన్నప్పుడు అధికారం 25-28 రాయొచ్చు, 29-30 కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఏముంది, ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలదే అంతిమ అధికారం. మన రాజ్యాంగంలో మరి డెమోక్రసీ గురించి ఎక్కడ ఉందంటే అధికరణ 326, ఆర్టికల్ నెంబర్ 326లో మనందరికీ ఏం కల్పిస్తున్నారు, సార్వత్రిక వయోజన ఓటు హక్కుని కల్పించడం జరిగింది. అంటే మనమే ప్రజలే స్వయంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని స్వయంగా కల్పించారు. ఇది ప్రజాస్వామ్యం గురించి. నెక్స్ట్ గణతంత్ర అంటే ఏంది, హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేవాళ్ళు ఎన్నుకోబడి ఉంటారు. అది ఎక్కడుంది మనకు, అధికరణ 52-54లో భారతదేశ యొక్క రాజ్యాంగాధినేత ఎవరు, రాష్ట్రపతిని ఏం చేస్తాం మనం, ఎన్నుకుంటాం కాబట్టి మనది గణతంత్ర దేశం. సో మొత్తం మన రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి పేరు మీదగానే మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తాం. ఇది ఎక్కడుంది, అధికరణ 77. సో గణతంత్ర అనేసరికి ఏ అధికారాలు, అధికరణ 52-54 ఏం చెప్తే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, మన రాజ్యాంగాధినేత రాష్ట్రపతిని మన దేశంలో ఎన్నుకుంటారు. అలానే అధికరణ 77 ఏం రాస్తాం మనం, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదనే నిర్వహించడం జరుగుతుంది. ఇది మన ఇండియా యొక్క స్ట్రక్చర్, నేచర్. అంటే ప్రజాస్వామ్యం కానీ, గణతంత్రం కానీ, లౌకిక తత్వం కానీ, గణతంత్రం కానీ, ఇవన్నీ స్ట్రక్చర్. ప్లస్ రాజ్యాంగం పౌరులకు కూడా కొన్ని కల్పించింది. దాన్ని ఏమంటారు, స్వేచ్ఛ. సో స్వేచ్ఛ అనేది ఎక్కడుంది, సో రాజ్యాంగ నేపథ్యంలో మన వ్యక్తి ప్రవర్తనపై కేవలం హేతుబద్ధమైన పరిమితులు, అంటే అపరిమిత స్వేచ్ఛ కాదు, కొన్ని పరిమితులు, అది ఎలాంటివి, హేతుబద్ధం అంటే కారణం ఉంటుంది దానికి, పరిమితులు విధిస్తూ స్వేచ్ఛ కల్పించడం జరుగుతుంది. సేమ్ ఏ అధికరణలో ఉంది, అధికరణ 19(1)A. అధికరణ 19(1)Aలో వ్యక్తిగత స్వేచ్ఛను ఎక్కడ, ఆలోచనలో అండ్ భావ వ్యక్తీకరణ, ఇదే వర్డ్స్ మనకు అక్కడ కూడా ఉంటుంది, అక్కడ ప్రియాంబుల ప్రవేశికలకు కూడా ఉంటుంది, ఆలోచనలను భావ వ్యక్తీకరణలను కల్పించడం జరిగింది. అలానే ఇంకెక్కడ ఉంది, అధికరణ 21 ప్రకారం నిర్బంధ నిరోధం. స్వేచ్ఛ అంటే మనం తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో ఉండడం కాదు కదా. సో నిర్బంధ నిరోధం నుండి కూడా రక్షణ కల్పిస్తూ స్వేచ్ఛని ప్రసాదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంది, సమానత్వం ఏ ఆర్టికల్లో ఉంది, ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం అండ్ చట్టం ద్వారా అందరికీ సమానమైన రక్షణ కల్పిస్తుంది. అండ్ ఆర్టికల్ 15-16 కూడా ఏం చెప్తున్నాయి, అన్ని రకాల వివక్షలు ఏం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. సో సమానత్వం అనగానే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 మెన్షన్ చేయండి. నెక్స్ట్ అలానే ఆర్టికల్ 17 ఏంటి, అస్పృశ్యతను, అణచివేతను నిర్మూలిస్తుంది. నెక్స్ట్ న్యాయం. ఏ న్యాయాలు కల్పిస్తుంది, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. రాజ్యాంగ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ఇవన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రష్యా నుంచి స్ఫూర్తి పొందిన ఆశయాలు ఇవన్నీ. దీవి ఎక్కడుంది, ఆర్టికల్ 15, 16, 17 ద్వారా మనందరికీ సామాజిక న్యాయం. ఇదేమో 3 న్యాయాలు చెప్పాం కదా, 3 న్యాయాలకు కూడా మనం ఆర్టికల్స్ మెన్షన్ చేయాలి. ఆర్టికల్ 15, 16 సామాజిక న్యాయం. అదే ఆర్టికల్ 39 వచ్చేసరికి వనరుల యొక్క సమాన పంపిణీ. సో వనరుల సమాన పంపిణీ కాబట్టి ఇదే న్యాయం, ఆర్థిక న్యాయం. అలానే ఆర్టికల్ 39Aలో ఏముంటుందంటే పేదలకు ఉచిత న్యాయ సహాయం. ఓకే, ప్లస్ ఇంకే రాజకీయ న్యాయం ఎక్కడ ఉంటుంది, అందరికీ ఆర్టికల్ 326 ద్వారా సమానమైన రాజకీయ హక్కును, అంటే అందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కుని కల్పించడం జరుగుతుంది. సో 3 రకాల న్యాయాలు కూడా కవర్ అయిపోయాయి. నెక్స్ట్ సౌభ్రాతృత్వం అనే భావన అంతర్గతంగా 2 ప్లేసెస్లో ఉంది, 2 రకాల నిక్షిప్తమైంది. ఒకటి ఇక్కడ వ్యక్తుల మధ్య గల సోదర భావం, ఇది ఎక్కడుంది, 51A అంటే ఇది మన దాని ఏమంటారు TPSPలో వివరిస్తుంది అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది. అండ్ ఇతర దేశాలతో కూడా సోదర భావంతో ఉండడం. ఓకే, దేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని చూపిస్తుంది. 2 అన్నమాట ఇక్కడ
వ్యక్తుల మధ్య సోదరభావం, ఇతర దేశాలతోటి సోదరభావం, 2 రకాలమైన సౌభ్రాతృత్వం అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్స్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఇది ఇంతవరకు అన్ని ప్రియాంబుల్లో ఏ వర్డ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా రాజ్యాంగంలో అధికరణ ఆధారంగా వివరణాత్మకమైన విశ్లేషణ చాలా క్లియర్గా మనం ఇచ్చేసాం. లాస్ట్లో మనం ఎండింగ్కి వస్తాం. ఎండింగ్లో ఈ కేశవానంది భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ప్రవేశికని రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం అంటే ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసింది. దిస్ ఐడెంటిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో దీన్ని బట్టే చెప్పచ్చు రాజ్యాంగంలో ప్రవేశిక ఎంత కీలకమైనది. అండ్ మళ్ళీ లాస్ట్కి ఒక ముగింపు ఇద్దాం. ముగింపు ఏమనిద్దాం? ఇది ప్రవేశిక దేని ఆధారంగా రూపొందించబడింది? జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా రూపొందించబడిన ప్రవేశిక రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని, ప్రతి ఆదర్శాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు రాజ్యాంగంలో ఏ పార్ట్ అయినా తీసుకోండి, అదంతా కూడా ప్రవేశిక నుంచి దానికి మనం రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. అందువలనే పీఠిక రాజ్యాంగానికి ఆత్మ అనే వ్యాఖ్య చాలా యుక్తంగా ఉంది. మనం ఆన్సర్ క్లోజ్ చేయొచ్చు. ఒకసారి ఆన్సర్ మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏం రాయాలి? ఇది ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ ప్రాణం, ఇది ఆచరణలో అమలు చేయలేనిది. సో ప్రవేశిక నుంచి మనం రాయాలి. ఏమేమి ప్రవేశికలు ఏం పదాలు ఉంటాయి? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమైక్యత, సమగ్రత, అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం. వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ సర్వసత్తాక ఆర్ సార్వభౌమత్వం అంటే ఏమని చెప్పాలి? ఆర్టికల్ 51 అంటే విదేశీ జోక్యాన్ని సహించాం. నెక్స్ట్ సామ్యవాదం అంటే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలని అధికరణ 38, 39, 39A, 43 వీటన్నిటి కూడా సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ లౌకికత్వం అంటే ఇక్కడ అన్ని మతాల పట్ల సమాన వైఖరి చూపిస్తుంది. ప్రాథమిక హక్కులను 25 to 28 ఆర్టికల్స్ ఇక్కడ అది అందరికీ మతపరమైన స్వేచ్ఛ కల్పిస్తుంది. అలానే ప్రభుత్వం మతపరమైన విషయాల్లో ప్రభుత్వం యొక్క తటస్థ వైఖరిని కూడా ఉంది. అలానే ఆర్టికల్ 29 to 30 అధికరణ 29 నుంచి 30 వరకు కూడా విద్యా సాంస్కృతిక హక్కును పరిరక్షిస్తుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్యం అంటే అధికరణ 326 ప్రకారం అందరికీ 3 సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రజలే స్వయంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. గణతంత్రం ఎక్కడ ఉంది? అధికరణ 50 to 54 భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, ఆ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అలానే మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా రాజ్యాంగానికి అధిపతి అయిన రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. అది ఆర్టికల్ 77. నెక్స్ట్ స్వేచ్ఛ అనగా ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ 19లో ఉంటుంది. ఆలోచనలోను భావ వ్యక్తీకరణలోను స్వేచ్ఛ ఉంటుంది. అదే ఆర్టికల్ 21 ప్రకారం నిర్బంధ నిరోధం నుండి రక్షణ. నెక్స్ట్ సమానత్వం ఆర్టికల్ 14లో ఉంది. ఆర్టికల్ 15, 16లో కూడా. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానత్వం. ఆర్టికల్ 15 and 16 వివక్షతను నిషేధిస్తుంది. ఆర్టికల్ 17 అణచివేతను నిర్మూలిస్తుంది. నెక్స్ట్ న్యాయం ఆర్టికల్ 15, 16, 17లో అయితే మొత్తం సామాజిక న్యాయం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 39, 39A డిపిఎస్పిలో వచ్చిన వీటికి ఆర్థిక న్యాయం. ఆర్టికల్ 326 ప్రకారం రాజకీయ న్యాయం. సౌభ్రాతృత్వం ఇక్కడ 2 రకాల సోదర భావం ఉంటుంది. దేశంలోని వ్యక్తుల మధ్య, వివిధ దేశాల మధ్య. ఇవంతా ఆర్టికల్ 51Aలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మళ్ళీ ముగింపు వచ్చేసరికి కేశవానంది భారతి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ప్రవేశిక రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిదని చెప్పింది. ప్లస్ ఇది జవహర్లాల్ నెహ్రూ ప్రకారం పెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానమే. సో ప్రవేశిక రాజ్యాంగంలోని ప్రతి భాగాన్ని, ప్రతి ఆదర్శాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ప్రవేశిక మీద క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ కూడా మేము అందజేస్తాం. థ్యాంక్ యూ.